మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ. అనారోగ్యం కారణంగా యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని చెప్పి కవితక్క ఆకాంక్షించారంట. కానీ గ్రేట్, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో కూడా కోమటిరెడ్డిని వెంకరెడ్డిని వాళ్ళు పరామర్శించారంటే కవితక్కను ఒప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేదు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి దగ్గర పోయి ఆయన పరామర్శించారంటే ఈ విషయంలో కవితక్కని ఒప్పుకోవచ్చు అనమాట. మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ. అనారోగ్యం కారణంగా యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని చెప్పి కవితక్క ఆకాంక్షించారంట. కానీ గ్రేట్, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో కూడా కోమటిరెడ్డిని వెంకరెడ్డిని వాళ్ళు పరామర్శించారంటే కవితక్కను ఒప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేదు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి దగ్గర పోయి ఆయన పరామర్శించారంటే ఈ విషయంలో కవితక్కని ఒప్పుకోవచ్చు అనమాట.